ఏమని ఇంతకీ 6వ వచనంలో మనకు అర్థం అవుద్ది. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆయన సిలువ మీద మరణించారు. ఇక్కడ మనం కూడా మనం దేన్ని ఇక్కడ సిలువ వేయాలి అంటే మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి. మరి దేనితో మనం లేపబడుతున్నాం ఇంతకీ అంటే దేన్ని మనం చంపాలి? ఇక్కడ దేన్ని మనం సిలువ వేయాలి, దేన్ని మనం చంపేయాలి? ఎందుకంటే ప్రాచీన స్వభావాన్ని చంపాలి. కులాన మతాన్న కులాల గురించి మతాల గురించి చెప్పట్లేదు దేవుడు ఇక్కడ. స్వభావం, వ్యక్తిత్వం, క్యారెక్టర్, నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వేం చేయాలి? ఎంతకనగానే పాతి పెట్టాలి, సిలువ వేయాలి. నెక్స్ట్ ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తిని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము అని మాట్లాడుకుంటూ, ఏలయనగా ఆయన చనిపోవటం చూడగా పాపము విషయమే ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. అంటే మనం ఏం పొందుకుంటున్నామయ్యా ఇంతకన్నా కానీ ఇదంతా మనసులో పెట్టుకొని 4వ వచనం ఒకసారి చూడండి. 4వ వచనం చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు. అంటే ఆయన పునరుద్ధానుడే ఏ విధంగా మహిమా శరీరంతో తిరిగి లేచారో అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి? ఎందుకంటే ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి నూతన స్వభావంతో మనం తిరిగి జన్మించాలి, తిరిగి లేపబడాలి. అనగా బాప్తిజం అనగా ఏంటి? ఎందుకంటే ప్రాచీన స్వభావాన్ని చంపి సిలువ వేసి ఏం చేయాలి? ఎందుకంటే నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, నూతన జీవాన్ని మనం పొందుకోవాలి. అదే మాట మనకి పౌలు గారు మరొక సందర్భంలో దేవుని కృపను బట్టి తెలియజేస్తున్నారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూద్దాం. 23-24 చదవండి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోటి దురాశలతోటి సిలువ వేసి ఉన్నారు. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి దురాశలని, ఈ శరీరంలో ఉన్నటువంటి శరీర కోరికలను ఏం చేస్తున్నారు? ఇంతకంటే సిలువ వేస్తున్నారు. మన భాషలో చెప్పాలంటే చంపేస్తున్నారు. మీకు అర్థమైందండి? దీన్ని చంపి అంటే శరీరంలో ఉన్నటువంటి కోరికలను, శరీరాశలను చంపి ఏమవుతున్నారంటే నూతన జీవాన్ని పొందుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏమంటారు? ఎందుకంటే బాప్తిస్మము అంటారు. మీకు అర్థమవుతుందా? ఈ ప్రొసీజర్ లేదా ఈ ప్రాసెస్, ఈ కార్యక్రమాన్ని బాప్తిజం అంటారు. నేను ఇంకా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బయట వాళ్ళ గురించి మీకు అర్థమైంది. ఇంట్రోలో నేను చెప్పాను, రకరకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా కానీ మీరు అడగాల్సిన వాళ్ళు ఏంటంటే బైబిల్లో ఉందా లేదా అడగాలంతే. ఓకే, సో ప్యూర్గా మనం ఏం చేద్దామంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలతో మనం వెళ్దాం. ఒకళ్ళు ప్రభు చిత్తం అయితే చివరిలో మళ్ళీ మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. ఓకే, మరి మనం ఎందుకని ఈ బాప్తిసం తీసుకోవాలి? ఇప్పుడు శరీరాన్ని దాని కోరికలతోటి, ఇచ్చలతోటి చంపాల్సిన అవసరం ఏంటి? మనం ఎందుకు ఈ విధంగా మనం ఉండాలి? ఇంతకీ దానివల్ల ఏంటి ఉపయోగం? ఇలా బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వై షుడ్ వి టేక్ ద బాప్తిసం? మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది అనేది కొన్ని కారణాలు మన బైబిల్లో నుంచి మనం చూద్దాం. చాలా ఉన్నాయి, వాటిలో అన్నీ కవర్ అయ్యే విధంగా కొన్ని పాయింట్స్ నేను తీసుకొని మాట్లాడుతున్నాను. అందులో మొట్టమొదటిగా మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాల్సినటువంటి అవసరత ఏంటి అనే విషయం మనం ఆలోచించినట్లయితే కనుక మొట్టమొదటిది మనకు కనబడుతుంది అపోస్తుల కార్యాలలో 2వ అధ్యాయం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2:38.
పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం చూస్తున్నామండి. మీరందరూ కూడా చక్కగా ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. బుక్స్ మీద రాసుకోవడం కంటే కూడా హృదయం అనే పలకల మీద రాసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ప్రస్తుతానికి మీరు బుక్స్ మీద రాసుకున్నా తర్వాత మీరు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అంతా వచ్చనే భ్రమలో కాకుండా హృదయం అనే పలకల మీద ప్రతి విషయానికి నోట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలి. మొట్టమొదటి పాయింట్ అపోస్తల కార్యాలు 2:38 మనం చూస్తే పేతురు గారు అంటున్నారు ఏమని, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. సో మొట్టమొదటి పాయింట్ మనకి ఏం అర్థమవుతుందంటే మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం అంటున్నారు. అంటే మొట్టమొదటి కారణం మనకి పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిస్మం తీసుకోవాలని మనకు అర్థమవుతుంది. అయితే పాప క్షమాపణ నిమిత్తం కంటే కూడా ముందు ఒక మొక్క మనకు కనబడుతుంది. అక్కడ మారు మనస్సు అంటున్నారు. ఏంటి అసలు ఈ మారు మనస్సు అంటే ఏంటి? ఇంతకే అంటే దేన్ని మార్చాలి మనం ఇంతకే అని మనం ఆలోచించినట్లయితే కనుక రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి మనం చూద్దాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం మనం చూస్తే అని అంటున్నారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏమంటున్నారు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో. మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలండి. అంటే వాస్తవంగా మనం ఎలా వెళ్ళిపోతామంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే లోక మర్యాద అంటే లోకంలో అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి మనం కూడా మాట్లాడుకుంటాం. లోకంలో అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసేస్తాం. లోకంలో అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి మనం కూడా పెళ్లి చేసుకోవాలి. లోకంలో అందరూ పిల్లలకి అన్నారు కాబట్టి మనం కూడా పిల్లలకి అనాలి. లోకంలో అందరు పిల్లలు మంచిగా టాప్ IIT MMలు వెళ్తున్నారు కాబట్టి మన పిల్లలు కూడా అందులో ఉండాలి అని అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి. అందరూ అలాగే ఉన్నారు కాబట్టి అలాగే ఉండాలి. ట్రెండ్ అండి ఇది, ప్రస్తుతం ట్రెండ్ అండి. అలాంటి సిస్టమేటిక్ కాకుండా, అంటే అలాంటి వాతావరణంలో మనం వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలంటే లోక మర్యాదను అనుసరింపకుండా, అంటే మన ఆలోచన విధానం మొట్టమొదటిగా ఏమవ్వాలి అంటే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అంటారేమో వీళ్ళు అంటారేమో, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి వీళ్ళకి నేను సమాధానం చెప్పాలి, వాళ్ళకేంటి వీళ్ళకేంటని మనం ఏం చేస్తుంటే లోకంలో ఉన్నటువంటి వాటికి లోక మర్యాద అంటే లోకంలో అది చేయటం మర్యాద, అది మనకొద్దు. లోకంలో మరి కాలేజీలో మనం చూసి అనుకోండి, కాలేజీ వాతావరణం మనం చూస్తే కాలేజీ వాతావరణంలో ఎలా ఉంటుందంటే బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఇజ్జత్ పోయిందని ఫీల్ అవుతారు, అంటే గౌరవం పోయిందని ఫీల్ అవుతుంటారు. అదే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎవడో ఈ మధ్యకాలంలో ఎవడనే దగ్గర నుంచి పోయి ఎంతమంది అనే దగ్గరకు వచ్చింది? ఇద్దరేనా? ముగ్గురే. ఇట్స్ రొటీన్ ఇట్స్ రొటీన్. ఇది ఏంటంటే ట్రెండ్. ఏం ట్రెండ్ ఇంతకీ అంటే లోకంలో వెళ్తున్నటువంటి విధానం. దీన్ని మనం గైకొనాల్సిన అవసరతలా. మరి ఏం చేయాలి ఇంతకీ అంటే కింద చెప్తున్నారు ఏమని, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న, అంటే 3 చెప్తున్నారండి. ఉత్తమమైనటువంటిది, తర్వాత అనుకూలమైనటువంటిది, సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో అది పరీక్షించాలి. నేను ఎలాగా అబ్బాయిల వెనకాల తిరిగి బాయ్ ఫ్రెండ్ అంటాం దేవుని చిత్తమా? అది దేవునికి ఇష్టమైనటువంటిదా? దేవునికి ఉత్తమమైనటువంటిదా? అది నిజంగా దేవునికి అనుకూలమైనటువంటిదా? ఇది దేవునికి నచ్చేదేనా ఇంతకీ? దేవుడు మెచ్చేదేనా ఇంతకీ? అది దేవుని చిత్తమేదో అందులో పరీక్షించాలి. అది దేవుని చిత్తమేదో ఏమంటారంటే దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. అంటే రూపాంతరం అవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అదే వాతావరణంలో బ్రతికాం, అదే జీవితం జీవించాం, అలాగే పరిగెత్తాం వాళ్ళ వెనకాల. ఇప్పుడు అలా పరిగెత్తకూడదు. ఆ దుర్వ్యాపారంలో మనం పరిగెత్తకూడదు. అందులో ఏముంటాయి? దుర్వ్యాపారం అనగానే చాలా ఉంటాయి. తాగుబోతులు విందులు ఉంటాయి, చిందులు ఉంటాయి, తర్వాత మోహపు చూపు ఉంటుంది,
ఎరా ఎందుకురా అలాగా అందరూ రోడ్డు మీద కూర్చొని ఒక గ్రూప్గా కూర్చొని అలా వెళ్ళిపోయి ఆ అమ్మాయిలు ఎందుకురా అలా కమెంట్ చేస్తూ ఉంటారంటే ఏమంటారు యూత్? సహజంగా వాళ్ళు మాట్లాడే డైలాగ్స్ ఎలా ఉంటాయి? ఇంతకీ దేవుడు తెలియనటువంటి వాళ్ళు నేత్రానందం. అలా మాట్లాడితే ఏమొస్తుందిరా? అది టైప్ ఆఫ్ ఆనందం అండి. ఏం చెబుతామండి మీకు అంటారు. అంటే వాళ్ళు ఆనందాన్ని ఎందులో వెతుక్కుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు అలా తిట్టాలి, ఆ అమ్మాయిలు అలా నడవాలి. ఆ అమ్మాయికి తెలుసు వాళ్ళు అలా అంటారని, కానీ ఆమె కూడా వాళ్ళు కమెంట్ చేస్తే ఆ అమ్మాయికి ఒక సరదా. కొంతమంది అలాగే ఉన్నారండి, అందరూ కాదులే, కొంతమంది. బట్ అది లోక మర్యాద. అలాంటి వాటిల్లోకి వెళ్ళకుండా అలా మాట్లాడడం కరెక్టేనా? దేవుడు ఏం చెప్పారు? అపహాసకులు కూర్చుండు చోటను కూడా కూర్చోవద్దని చెప్పాడు. అప్పుడు మనం అక్కడ కూర్చుంటున్నాం, అది దేవుని చిత్తమా? కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం చేసే పని దేవుని చిత్తమైనదా కాదా అనేది మనం చూడాలి. అంటే మన మనసు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి? ఎందుకంటే ఇక మనసు గురించి చెప్తున్నారా దేవుడు, మతం గురించి చెప్తున్నారంటే మనసు గురించి చెప్తున్నారు. అసలు మతం గురించి బైబిల్లో ఎక్కడ లేదండి.